జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో భగవానుడు మనకి తెలియచేస్తూ భగవంతుని యొక్క భక్తుడు ఎలా ఉంటాడు, నా భక్తుడైనటువంటి వారు ఎలా ఉంటారో మనకి కొన్ని లక్షణాలు చెప్పారు. అపేక్ష లేనివాడై ఉంటారు, దేని యందు ప్రత్యేక భావన లేనటువంటి వాడై ఉంటాడు, పరిశుద్ధతని పాటిస్తూ ఉంటాడు, అలానే సమర్థత్వంతో ఉంటాడు. అంటే భగవద్భక్తుడైనటువంటి వాడు మరి దేనికి పనికిరాడు అని మరి కొంతమంది అపోహపడుతూ ఉంటారు. ఎప్పుడూ భగవంతునితో కూడి ఉంటారు, భగవంతుని సేవలో ఉంటారు, భగవన్నామాన్ని పలుకుతూ ఉంటారు, ఆయా క్రియలందు పాలు పంచుకుంటారు. కానీ వారు ఇహములో దేన్ని అనుభవించలేరు, దేన్ని సాధించలేరు అని అపోహపడతారు. కానీ అది ఎప్పటికీ సత్యము కానే కాదు. ఎక్కడైతే భగవంతుని యొక్క నిజభక్తి ఉంటుందో వారే దేన్నైనా సాధించగలుగుతారు. అది కూడా ఎలా సాధిస్తారు? నిజాయితీతో సాధిస్తారు. ఎక్కడైనా సరే ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఎదగగలుగుతారు. ఇది గమనించుకోవాలి. భగవద్భక్తుడంటే అన్నీ వదిలేసుకుని భగవన్నామాన్ని పలుకుతూ కూర్చుండిపోయేవాడని ఇక్కడ చెప్పలేదండి. అన్నిటినీ కూడా సక్రమ పద్ధతిలో సమర్థతగా నిర్వహించేవాడే, మనస్సుని బుద్ధిని పరమాత్మకు అర్పణ చేసి ఉంచేవాడు. కానీ వేటినైనా సరే ఒకే భావంతో స్వీకరణ చేయగలిగినటువంటి స్థిరత్వము, ధైర్యము కలిగినటువంటి వాడై ఉంటాడు. కనుక వాడు ఇహమునందు కూడా విజయాన్ని అందుకుంటూ ఉంటాడు, సమర్థవంతంగా నిర్వహణ చేస్తూ ఉంటాడు, దేని ఎందైనా సమర్థత కలిగి ఉంటాడు. అదే విధముగా పరమాత్మ యొక్క సాధన విషయంలో కూడా మరి ఎంతో సమర్థత అవసరం. అది అందరికీ సాధ్యమయ్యేది కాదండి. ఒక విధంగా చెప్పాలంటే అన్నింటికంటే కష్టమైనది ఏమిటి అంటే మరి సాధన యొక్క విధానమే. అంటే పరమాత్మ కొరకు చేసిన ప్రయత్నములో మనస్సుని వీగిపోకుండా ఉంచుకోగలిగి ఉండడమే నిజమైనటువంటి సమర్థత లక్షణం. ఆ మనసు ఎప్పటికప్పుడు పడిపోతూ ఉన్నప్పుడల్లా కూడా దాన్ని మళ్ళీ తీసి దాన్ని ఎక్కడ ఉంచాలో ఆ స్థాయిలో ఉంచుకోగలిగడానికి చేసే ప్రయత్నమే సమర్థత. ఆ విధముగా తన మనస్సునందు ఎప్పుడూ కూడా జయత్వ స్వభావం కలిగిన వాడే భగవద్భక్తుడుగా గుర్తించాలి. అలాగే ఎప్పుడు కూడా నిరాశ కూడా పడండి, నిస్పృహత్వం ఎప్పుడు దరిచేరనివ్వడు. ఎన్నిసార్లు ఓడిపోయినా మరల జయం కోసం ప్రయత్నించువాడు. ఎన్నిసార్లు మనసు వీగిపోయినా మళ్ళీ మనసుని యథాస్థానంలో ఉంచడానికి ప్రయత్నించువాడై ఉంటాడు. కనుక నిస్పృహ కూడా లేనటువంటి వాడు, అలాగే చింత లేనివాడు, ఏ విధంగానూ కూడా చింతలు లేనటువంటి వాడు, ఏ విధంగా కర్తృత్వ శూన్యుడు అంటే కర్తవ్యమునందు ఎప్పుడూ కూడా కర్తవ్యము నుంచి శూన్యుడు కాడు, కర్తవ్య శూన్యుడు కాదండి, కర్తృత్వ శూన్యుడే ఉంటాడు. కర్తవ్యాన్ని పాటిస్తాడు, కానీ దాని నుంచి వచ్చే కర్తృత్వం ఉంది చూడండి, నేను అనే భావన ఉంది. ఈ పని నేను చేశాను, నా వల్ల జరిగింది అనే అహంభావం ఏదైతే ఉందో అటువంటి దాన్ని మాత్రం దరిచేరనివ్వడు. కనుక భగవద్భక్తుడైనటువంటి వాడు కర్తవ్య పాలకుడై ఉంటాడు, కర్తృత్వ శూన్యుడై ఉంటాడు. కర్తవ్యాన్ని పాటిస్తాడు, కానీ అహంకారాన్ని పక్కకు నెడతాడు. కనుక అటువంటి కర్తృత్వ శూన్యుడైనటువంటి వాడే నాకు నిజమైన భక్తుడు. కనుక భగవానుడికి ఎవరు నిజమైన భక్తులంటే మనం ఇలా తెలుసుకోవాలి. ఇలా ఉండగలుగుతున్నామా అని మనకు మనమే పరీక్షించుకోవాలి. ఈ లక్షణాలన్నీ తెచ్చుకోవడానికి, కొన్నైనా తెచ్చుకోవడానికి మనము ప్రయత్నించగలుగుతూ ఉండాలి. అలానే మరికొన్ని చెబుతూ యో న వృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియః. మంచికి సంతోషించక, చెడ్డకు కటకటపడక అంటే దుఃఖించక, ఒకటి రాలేదు అని ఎడవక, ఒకటి కావాలని కోరిక, ఇష్టానిష్టములకు దూరుడైన భక్తుడే నాకు ప్రేమాస్పదుడు అన్నారు పరమాత్మ. మరి ఎలా ఉంటాడు భక్తుడు అంటే ఈహమునందు జరిగేటువంటి లాభానికి కానీ, మంచికి ఏది జరిగితే దేహపరంగా వచ్చేటువంటి మంచులకు కానీ ఎప్పుడూ కూడా అతిగా సంతోషాన్ని పొందడు. అలానే ఏదో దానికి వికటమైన పరిస్థితి వచ్చింది అని అనుకోని జరిగిందని చెప్పి దుఃఖాలు పాలు కాడు, దానికి ఏడవడు. కనుక ఒకటి రాలేదని ఏడవడు, ఒకటి కావాలని కోరడు, రెండూ లేనివాడై ఉంటాడు. ఎప్పుడు కూడా
పరమ తృప్తితో ఉంటాడు. ఎందుకంటే రాలేదు అనే కోరేవాడికి తప్పకుండా కావాలనే కోరిక ఉంటుంది. ఈ రెండు ఉన్నవాడికి ఎప్పుడు దుఃఖము దరిలోనే ఉంటుంది. కానీ ఆ విధముగా లేనటువంటి వాడెవడో వాడికి దుఃఖము కూడా వాడి దరి చేరలేదు. కనుక ఈ విధంగా ఉంటూ ఇష్టము అయిష్టము ఈ రెండిటికి కూడా అతీతుడైన వాడెవడో వాడు నాకు నిజభక్తుడు. అంటే ఇష్టపడకుండా ఉంటే సరిపోతుందండి, దేన్ని కూడా ప్రత్యేక ఇష్టంగా చూడకుండా ఉంటే సరిపోతుందా అంటే మరి ఇక్కడ ఇష్టాయిష్టములకు కూడా అతీతుడై ఉంటాడు నా భక్తుడు అన్నారు. అంటే ఎప్పుడూ కూడా ఒక్కదాన్ని కావాలని కోరకుండా ప్రత్యేకంగా దేన్ని ఇష్టపడకుండా ఉండడం అనేది ఎంత అవసరమో ఎంత ముఖ్యమో అదే విధముగా ఏదైతే వచ్చిందో దాన్ని ద్వేషించకుండా ఆహ్వానించటం కూడా, దాన్ని స్వాగతించటం కూడా, అది ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా వచ్చిన దాన్ని వ్యతిరేక భావనతో చూడకుండా దాన్ని స్వీకరించడం ఏదైతే ఉందో అది కూడా అంతే ముఖ్యం. కనుక దేన్ని కోరడు అదే విధముగా ఇష్టానిష్టములకు దూరుడై ఉంటాడు. ప్రత్యేకంగా ఇష్టం అనేది లేకుండా ఎలా ఉంటాడో అయిష్టం వచ్చినా సరే అదే విధంగా ఉంటాడు. అయిష్టత కలిగిన ఇష్టము లేనిది దాపురించిన దాన్ని కూడా అప్పటికి ఎలా స్వీకరించాలో అలానే స్వీకరిస్తాడు. దాన్ని దోషంతో ద్వేషంతో చూడడు. ఆ విధముగా ఉండువాడే నాకు నిజమైన భక్తుడు. కావున ఈ విధంగా కూడా మనం అలవరుచుకోగలిగి ఉండాలి. పరమాత్మ భక్తులుగా మనము మారాలి అంటే, ఉండాలి అంటే, నిజ భక్తులు అనిపించుకోవాలంటే ఇటువంటి లక్షణాలను తెచ్చుకోగలిగి ఉండాలి. ఈ విధముగా ప్రత్యేక ఇష్టానిష్టములు లేనటువంటి వాడెవడే ఉంటాడో అటువంటి భక్తుడే నాకు ప్రేమాస్పదుడవుతాడని చెబుతూ పరమాత్మ యొక్క భక్తుని యొక్క లక్షణాలు మరికొన్ని తెలియచేస్తూ సమశత్రో చ మిత్రే చ తదా మానవమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. సమశత్రౌచ మిత్రేచ అంటే శత్రుమిత్రుల యందు, మానవముల యందు, శీత ఉష్ణముల యందు, సుఖ దుఃఖముల యందు సమత్వ భావనతో ఉంటాడు, సమంగా చూస్తాడు. అలాగే సంఘ వివర్జిత అన్నారు. అంటే ఎటువంటి సక్తత లేనటువంటి వాడై ఉంటాడు. భూషణములను అంటని వాడై ఉంటాడు. మౌనవంతుడై ఉంటాడు. తృప్తిగా ఉంటాడు. ఉన్నంత వరకు ఏమి వస్తే దాంతో తృప్తిగా ఉంటాడు. అనికేత అంటే ప్రత్యేకమైన నివాసము లేనివాడు, ఇచ్చోటనే ఉండాలనేటువంటి కాంక్ష లేనివాడై ఉంటాడు. స్థిరమైన బుద్ధి కలవాడెవ్వడో అటువంటి వాడే నాకు ఇష్టభక్తుడు అని పరమాత్మ వచించారు. మరికొన్ని లక్షణాలు చెప్పారు ఇక్కడ. ఏమని? భగవద్భక్తుడికి ఎలా ఉంటుందంటే ప్రత్యేకంగా ద్వంద్వములన్నింటినీ కూడా సహించుకోగలిగిన వాడే ఉంటాడు. అంటే శత్రు మిత్రులని చెప్పారు ఇక్కడ. అంటే ఒక ఇష్టమైన వాడు, ఒక అయిష్టమైన వాడు అనేటువంటి భేదము లేనటువంటి వాడే అందరిలోనూ కూడా తను ఆరాధించే పరమాత్మని చూస్తూ ఉంటాడు. కనుక ఎవరిని కూడా ప్రత్యేక భావంతో ఒకవేళ చూడలేకపోయినా ఉదాసీన భావంతో ఉంటాడంటే శత్రుత్వాన్ని మాత్రం ఎవ్వరి యందు పెట్టుకోడు. భగవద్భక్తుడికి భౌతికములో ఎక్కడ శత్రువులు ఉండరండి. తనలో ఉన్నటువంటి అంతర్శత్రువులతో ఎప్పుడు పోరాడుతూనే ఉంటాడు, వాటిని బయటకు నెడుతూనే ఉంటాడు. కనుక భౌతికంలో మాత్రం ఎప్పుడూ వాడికి శత్రువు అనేవాడు ఉండడు. ఎవడైనా వాడు శత్రుస్థానములో నిలవబోయినా అట్టివాడు కూడా నిలవడానికి వాడికి కూడా మరి అర్హత ఉండదు. ఎందుకంటే చూడండి, ఎప్పుడూ కూడా మనము శబ్దము చెయ్యాలి అనుకున్నప్పుడు రెండు చేతులు ఏకమై కలిస్తేనే శబ్దం వస్తుంది తప్ప ఒక చేయి మాత్రమే పనిచేస్తే మరి శబ్దము రాదు కదా. అంటే భగవద్భక్తుడైనటువంటి వాడు భౌతికంతో ఏమాత్రం కూడా సక్తత లేని వాడే ఉంటాడు కనుక, దాని స్థితి అర్థం చేసుకున్నటువంటి వాడే ఉంటాడు కనుక ఏవైనా భావాలు ఈ యొక్క జగత్తు నుంచి తన వైపుకు వస్తున్నా వాటిని పట్టించుకోడు. వాటిని స్వీకరణ చేసి వాటికి
అంటే ఎదురుగా మళ్ళీ వాటికి పోటీ పడడు, ప్రతీకార చర్య చెయ్యడు. మరి చెయ్యనప్పుడు అక్కడ శత్రుభావము నిలవదు, మిత్రభావము నిలవదు. ఏదైనా సరే రెండు కలిస్తేనే అక్కడ ఆ భావం అనేది గట్టిపడుతుంది. కానీ భగవద్భక్తుడు ఎప్పుడూ కూడా ఎలా ఉంటాడు అంటే సక్తత లేని వాడే ఉంటాడు, నిస్సంగత్వ స్థితిలో ఉంటాడు. కనుక అతను జగత్తుని ఎంతటినీ కూడా ఒకే విధంగా పరమాత్మ యొక్క స్థితిలోనే అనుభవిస్తుంటాడు. కనుక ప్రత్యేకమైన శత్రుత్వాన్ని పొందడానికి అతను ఎవరి యందు పొందడు. అలాగే ఎవరైనా అతని పట్ల శత్రుత్వాన్ని వహించినా అది కూడా అక్కడ నిలవలేదు. ఒక్కొక్కప్పుడు ఒక చిన్న ఇతిహాసంగా చెప్తారు. ఒక గ్రామములో చాలా నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు. చాలా భక్తిభావంతో ఉండేవాడు. ఆయన శ్రద్ధతోటి ప్రతినిత్యము కూడా పరమాత్మని అర్చిస్తూ భజిస్తూ నియమపూర్వకమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఆ గ్రామస్తులందరూ కూడా ఆయన్ని ఎంతో గొప్పగా భావిస్తూ ఉండేవారు. చాలా ఉత్తముడుగా భావిస్తూ ఆయన ఎక్కడ కనిపించినా ఆయనకి నమస్కరిస్తూ వైదొలుగుతూ ఉండేవారు. ఇదంతా చూసినటువంటి ఆ గ్రామంలోనే ఉండేటువంటి ఇంకొక పండితుడు అనిపించుకోవాలి అనే కాంక్షతో ఉండేటువంటి వాడు. అంటే కేవల పాండిత్యము, కేవలం ఈ యొక్క గ్రంథాల్లో ఉండేటువంటి లక్షణాలు, అంటే ఆ విషయాన్ని మాత్రం గుర్తించి దాన్ని అందరి ముందు కూడా ప్రదర్శించి గొప్పవాడిని అనిపించుకోవాలనే కాంక్షతో ఉండేటువంటి ఒక ఆయన ఉంటాడు. ఆయనకి ఇది నచ్చదు. ఎందుకంటే నేనే గొప్పవాణ్ణి, నేనే ఉత్తముణ్ణి అని అందరూ తెలుసుకోవాలి, తలంచాలి, నాకు నమస్కరించాలి. కానీ ఎక్కడో ఉండేటువంటి ఏదో మారుమూల ఉంటూ భగవంతుని పూజ చేసుకుంటూ ఏదో చేసుకుంటూ ఉండేటువంటి ఆయన యందు ఈ ప్రత్యేక భావన ఏంటి? గ్రామస్తులందరికీ వీళ్ళందరికీ కూడా అతని యందు ఇంత శ్రద్ధ ఏమిటి, అంత భక్తిభావం ఏమిటి, అతను ఎంత భక్తుడో, ఎంత సమయవంతుడో, ఎంత గొప్పవాడో నేను చూస్తాననేటువంటి భావనతోటి అతని యందు ద్వేషంతో అసూయతోటి కుతుకుతులాడిపోతూ ఉండేవాడు. ఏదో విధంగా అతని కోపాన్ని తెప్పించాలని ప్రయత్నించేవాడు. కానీ ఏ విధంగానూ సాధ్యమయ్యేది కాదు. అతను ఎప్పుడు కూడా సరళంగా మృదు భాషిత్వంతో ఉంటూ ఉండేవాడు. అందరితోడు కూడా మిత్ర స్వభావుడై ఉండేవాడు. అందరితో మైత్రిగా అందరినీ కలుపుకుంటూ ప్రేమాస్పదుడైపోయి ఉండేవాడు. అతన్ని చూసి సహించలేకపోయాడు. ఈయన సహించలేక ఒక రోజున ఏదో విధంగా ఇతనికి కోపం తెప్పించి అతని నోటి వెంట దుర్భాషలు అనేవి పలికించాలి అనేటువంటి విధానములో కంకణం కట్టుకుని అతను ఏం చేస్తాడు, అతను రోజు కూడా నదీ స్నానానికి వెళ్ళేవాడు. ఉదయకాలమే ఆయన నదీ స్నానానికి వెళ్ళి చక్కగా అక్కడ సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని సూర్యునికి అర్ఘ్యపాద్యములు ఇచ్చి అనుష్ఠానానంతటినీ పూర్తి చేసుకుని అలాగే దంతదావన ఇచ్చాది ముందుగానే అవన్నీ నిర్వర్తించుకుని మడిగా స్వామివారి యొక్క కైంకర్యం కొరకు నీళ్లు తెచ్చుకునేవాడు. ఒక బిందుతో నీళ్లు తెచ్చుకుని దాన్ని ఆలయానికి తీసుకెళ్తూ ఉండేవాడు. సరిగ్గా ఆ సమయాన్ని గుర్తుపెట్టుకుని ఈ పండితుడుగా అనబడేవాడు ఒడ్డుకు వెళ్ళి నిలబడి ఉదయకాలమే సరే అతను నదిలోకి దిగిన తర్వాత అతను అనుష్ఠానం అంతా పూర్తి చేసుకుని కార్యక్రమం బిందుతో నీళ్లు తీసుకుని ఆ మెట్లన్నీ ఎక్కి పై మెట్టు దగ్గరకు వచ్చే వరకు చూసి సరిగ్గా ఆయన పై మెట్టు దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ కూర్చుని ఆయన మీద తన యొక్క నోటిలో ఉన్న లాలాజలానంతటిని తెచ్చుకుని ఆయన అతని మీద అలా ఉమ్ము వేస్తూ ఉండేవాడు. సరే అలా వేశాడు. ఒక్కసారి వేస్తే అతను ఏమీ అనలేదు. పొరపాటుగా జరిగిందేమో అన్నట్టుగా దాన్ని తుడుచుకుని మాట్లాడకుండా అక్కడే తాను తీసుకొచ్చినటువంటి ఆ బిందు నీళ్ళు కూడా తన మీద పోసుకొని మళ్ళా ఆ మెట్లన్నీ దిగి క్రిందకు వెళ్ళి మళ్ళీ కార్యక్రమం మొదలుపెట్టాడు. మళ్ళీ దంతధావనం చేసుకుని మళ్ళీ అన్నీ కూడా శుభ్రం చేసుకుని మళ్ళీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మళ్ళీ స్నానం చేసి మళ్ళీ నీళ్లు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇలా ఆయన నీళ్లు తెస్తూనే ఉన్నాడు, పైకి వస్తూనే ఉన్నాడు. వచ్చిన ప్రతిసారి పైన కూర్చుని నా పని చేస్తూనే ఉన్నాడు. ఆ నికృష్ట పని చేస్తూ ఉంటే ఆయన ఎన్నిసార్లు అయినా మారు పలకకుండానే మళ్ళీ అదే విధమైన క్రియ చేస్తున్నాడు ఆయన. అలా మరి ఎన్నిసార్లు జరిగిందో తెలియదు. జరిగి 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 సూర్యుడు నడినెత్తికి వచ్చేసాడు. ఎప్పుడో ఉదయకాలములో మొదలుపెట్టాడు. ఎవరు
ఈ యొక్క పైన కూర్చున్న ఈ వ్యక్తి ఆ పండితుడు కూడా ఏమనుకున్నాడంటే ఏదో మహా అయితే 1-2 మారులో 3 మారులో జరిగిన తర్వాత కోపం వచ్చేస్తుంది, అతను దుర్భాషలాడేస్తాడు, అప్పుడు నలుగురిని పిలిచి ఇతను ఎంత గొప్పవాడో చూడండి అని చెప్పేసి నేను నా ఇంటికి వచ్చేయచ్చు అనుకుని ఆయన తన దంతధావనం కూడా చేసుకోకుండా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. కానీ ఆయన ఎన్ని మారులైనా సరే అదే విధంగా చేస్తున్నాడు తప్ప మారు పలకడం లేదు. అలా వెళుతున్నాడు, వస్తున్నాడు, మళ్ళీ కిందకి వెళుతున్నాడు, మళ్ళీ క్రియను నిర్వర్తించుకుంటున్నాడు, మళ్ళీ బిందుతో నీళ్లు తీసుకుంటున్నాడు, మళ్ళీ పైకి వస్తున్నాడు, మళ్ళీ పైన కూర్చొని ఈ పండితుడు చేసే పని అదే, మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాడు. ఇలా జరిగిపోయేటప్పటికి ఇక కిందకు వెళ్ళి వస్తున్నటువంటి ఆయన ఏమి చేస్తున్నాడో తెలియదు. ఎందుకంటే ఆయన దిగిన ప్రతి సమయము కూడా ఆయన దంతధావనం చేసుకుని ఆ యొక్క సూర్యునికి అర్ఘ్యమిస్తూ తాను కూడా ఆచమనం చేస్తున్నాడు. ఆయన అంటే 3 మార్లు ఆ నీటిని లోపలికి తీసుకుంటున్నాడు. తీసుకుని చక్కగా స్నానం అది పూర్తి చేసి మళ్ళీ పైకి వస్తున్నాడు. కనుక ఆయనకి ప్రత్యేకంగా ఏమి అలుపు కూడా రాలేదు. ఆయన మానసిక స్థితి వల్ల కూడా ఆయనకు అది చాలా అలసటతో కూడిన క్రియగా అనిపించలేదు. కానీ మరి ఎవరు అలసిపోయారండి అంటే తన శరీరంలో లోపల ఉండేటువంటి ఆ లాలాజలాన్ని బయటకు తెచ్చి పైన కూర్చున్నటువంటి ఆ పండితుల వారే ఇక శోషొచ్చి పడిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఉదయకాలం నుంచి ఆయన బయటికి వదలడమే తప్ప లోపలికి ఏం తీసుకోలేదు, ఆహారం నీటి చుక్కని కూడా తీసుకోలేదు, నోరు ఎండిపోతుంది, దాన్ని కూడా తీయలేకపోతున్నాడు. కనుక ఈ ఒక్కసారి తప్పకుండా ఈసారి అతను తప్పకుండా తన్ని ఏదో రకంగా దుర్భాషలు ఆడతాడని చూశాడు. కానీ అలా ఎన్నిసార్లు జరిగినా అతను మారు పలకడం లేదు. ఇంకప్పుడు పైన కూర్చున్న ఆ పండితుల వారి యొక్క సహనం అంతా కరిగిపోయింది. ఇంక ఏమి చేయటానికి పాలుపోలేదు. ఎన్ని మారులు చూసినా ఇంక అదే జరుగుతుంది, శోషొచ్చేస్తుంది. ఇంకప్పుడు కొద్దిగా తెలుసుకుంటాడు, ఎందుకు ఇంత గొప్పవాడయ్యాడు, ఈ గ్రామ ప్రజలందరూ ఈయన ఇంత గొప్పవాడికి ఎందుకు ఆరాధిస్తున్నారంటే ఇందుకే. అదే ఆ స్థానంలో నేనుంటే ఇంతవరకు జరిగేదా అని ఆయనే ఆలోచన చేసుకున్నాడు. వివేకం మేల్కొంది. కనుక ఇంత సహనము ఎవరికి ఉంటుందండి? ఇంత సహనవంతుడై ఉన్నాడు కనుక, ఇంత సమస్థితిలో ఉన్నాడు కనుక ఇతను ఇంత గొప్పవాడయ్యాడు సత్యము అతనికి ఎరుకైపోయింది. ఇంతకీ ఆయన ఏమైనా మాట్లాడారంటే ఏమీ మాట్లాడలేదు, మౌనమే భాష. అక్కడ ఆ మౌనములో నుంచే అతనికి ఈ రకమైన బోధ అనేది ఆయనకి తెలిసింది. ఇందుకు ఆయన ఏం బోధన చేయలేదు. బోధ అనేది అతను అక్కడ ఏమీ చేయకుండానే బోధింపబడ్డాడు అవతలివాడు. ఎలా బోధింపబడ్డాడంటే ఆయన మౌనమే భాషగా బోధింపబడ్డాడు. ఆ విధముగా ఇంకా ఈసారైనా చూసి చివరికి ఆయన తెలుసుకుని ఆయనలో ఆయనే బోధించేసుకుని ఇంకా నేను ఇలా ఉంటే నేను క్షంతవ్యుణ్ణి కాను, ఈసారి ఆయన క్షమాపణ వేడుకుంటానని చెప్పి తనకు తానే నిర్ణయానికి వచ్చేసి అలాగ కొంతసేపు అయిన తర్వాత నెమ్మదిగా ఆయన ఈసారి పైకి వచ్చినప్పుడు ఈసారి తను చేస్తున్నటువంటి నిత్యక్రియ మానేసి ఆ యొక్క ప్రతిసారి చేస్తున్నటువంటి దాన్ని మొదలుపెట్టేసి ఆయన పాదాల వైపు వంగుతాడు. ఈయన ఎందుకు అంటే తను క్షమించమని కోరడం కోసం. ఇన్ని మార్లు ఈ విధంగా చేసిన మీరేమీ బదులు పలకలేదు స్వామి, మీరు ఎంత గొప్పవారు అని క్షమాపణ వేడుకుందామని పాదాలు పట్టుకోబోయే అంతలోనే ఆయన అంటాడు, స్వామి మీరు ఇంత గొప్పవారు ఎందుకయ్యారో నేను ఇప్పుడు తెలుసుకున్నాను, నన్ను క్షమించండి స్వామి అని చెప్పి ఆయన వంగి ఆయన పాదాలు పట్టుకుందామని కిందకు వంగబోయేటంతలోనే మరి ఆ స్వామి కూడా ఏం చేస్తాడు, వెంటనే ఆయన కూడా క్రిందికి వంగి సాగిలిపడి ఈ పండితుడికి పాద నమస్కారం చేస్తాడు. అయ్యయ్యో స్వామి మీరేమిటి, నాకు నమస్కరించడం ఏమిటి అని ఆయన ఆశ్చర్యపోతూ ఉన్నప్పుడు ఆయన చెబుతాడప్పుడు ఆ స్వామి అంటారు, నాయనా నేను కాలంకు లోబడి ఉండడం వల్ల ఏ రోజున కూడా మరి ఇంత ఎక్కువగా నా యందు నేను ఉండేటువంటి స్థితి నాకు కలగలేదు. ఈరోజు నీ పుణ్య భాగ్యం వల్ల నీవు ఈ విధంగా చేయటం వల్ల అది నా పుణ్యంగా మారి మరి సూర్యునికి ప్రతినిత్యము నేను ఒకసారి అర్ఘ్యపాద్యాలు ఇచ్చేవాడిని, ఏదో ఒకసారి సంధ్యావందనం చేసి వెళ్ళిపోతూ ఉండేవాడిని. కానీ ఈ రోజున నా భాగ్యం ఏమని అన్నా ఇన్ని మారులు ఇంచుమించుగా 100 సార్లు నేను మరి ఈ నదీ స్నానం చేసి ఈ విధమైన క్రియ చేస్తూ లోపల సాధన చేస్తూ అంతరములో నన్ను నేను స్మరణ చేసుకుంటూ
ఈ విధంగా ఇంత సమయాన్ని భగవత్ సాన్నిధ్యంలో గడుపుకునేటందుకు నాకు వీలు కలిగించారు కనుక ఆ భాగ్యము మీదయ్యున్నది కనుక ఆ యొక్క పుణ్యము మీదే స్వామి, అందుకు నేను మీకు నమస్కరిస్తున్నాను, నాకు ఈ విధంగా సహాయం చేసినందుకు అని చెప్పి ఆయనే ప్రణమిల్లి తెగిన సిగ్గుతో కుచించుకుపోయి, అయ్యో స్వామి మీరు ఇంత గొప్పవారు అని ఎలా అయ్యారో, ఈ గ్రామస్తులందరూ మిమ్మల్ని ఇంత గొప్పగా ఎంతకు భావిస్తున్నారో నాకు అర్థమయ్యింది, ఇంతకంటే గొప్ప సహనవంతులు ఎవరుంటారు స్వామి అని చెప్పి ఆయన చివరికి ఈయన శిష్యుడైపోతాడు. ఆ స్వామికి ఈ రోజు నుంచి నేను మీకు శిష్యునిగా మారిపోతున్నాను, నన్ను స్వీకరించండి స్వామి అని చెప్పేసి ఆయనకి పాదాభివందనం చేసి శిష్యుడిగా మారిపోతాడు. ఇది ఒక కథ అండి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి యథార్థంగా జరిగిన కథే. అయితే మరి చూడండి, శత్రుత్వం కూడా మరి ఒకవైపు నుంచి వస్తే అది మరి ఏ విధంగానూ కూడా ప్రకటించటానికి సాధ్యము కాదు. రెండో వైపు నుంచి కూడా దానికి వ్యతిరేక క్రియ జరిగితేనే, అంటే ప్రతీకార చర్య వస్తేనే ఆ శత్రుత్వానికి ఒక ఘనీభావ స్థితి వస్తుంది, అంటే ఒక స్థాయి ఏర్పడుతుంది. కనుక ఏదైనా సరే ఒకవైపు నుంచి ఎవ్వరూ ఏమీ సాధించలేరు. కనుక ఈ యొక్క భక్తుడు విషయంలో కూడా అతను ఎవరి యందు అతనికి శత్రుత్వం ఉండదు, అలాగే అతని యందు కూడా ఎవరికి శత్రుత్వం అనేది నిలవదు. ఒకవేళ ఎవరైనా నిలుపుదామని ప్రయత్నం చేసినా అది దుళ్ళిపోతుంది అతని ముందు, అతని చర్యల ముందు. కనుక నా భక్తుడైనటువంటి వాడు శత్రుమిత్రుల యందు మాన అవమానముల యందు కూడా ఒకే విధంగా ఉంటాడు. ద్వంద్వములు సహించుకున్నటువంటి వాడే ఉంటాడు. కనుక మానము అవమానము, గౌరవము అగౌరవము ఒకే విధంగా స్వీకరిస్తాడు. రెండూ ఒక్కటే అతనికి. రెండింటినీ కూడా పరమాత్మగా ఆపాదించుకుంటూ ఉంటాడు. తనకు భగవంతుడే వాటిని ప్రసాదించాడు అనుకుంటాడు. శీత ఉష్ణముల యందు సుఖ దుఃఖముల యందు సమత్వంగా ఉంటాడు. దేని యందు కూడా ఆసక్తిని కలిగి ఉండడు, సక్తత కలిగి ఉండడు. అలాగే ఎవరైనా దూషించినా లేదా పొగిడినా, గౌరవించినా, పొగిడినప్పుడు అలానే ఉంటాడు, అలాగే తెగిడినప్పుడు అలానే ఉంటాడు. కనుక ఎప్పుడు పొగిడారు కదా అని చెప్పేసి ఎక్కడో తాను ఊహించుకోడు, కీర్తిని కాంక్షించడు. తెగిడాడు కదా అని చెప్పి కుచించుకుపోడు, ఏ విధంగా ఉంటాడు. మౌనవంతుడై ఉంటాడు. మనస్సును ఎప్పుడు మౌనంలో ఉంచుకుంటారు. ఆ స్వామి చూడండి అలా మౌనంతోటే బోధించేస్తాడు ఆయనకి. ఆ మౌనమేనండి యథార్థమైనటువంటి ధ్యానము. చెప్పాలంటే మనస్సు మౌనము. కనుక భగవద్భక్తుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా మనస్సుని అధికంగా తలంపుల్లోకి తెచ్చుకోకుండా ఒకే తలంపుతోటి పరమాత్మ తలంపుతో నింపుకుని ఉంటాడు. కనుక అతడు మౌనవంతుడై ఉంటాడు. అలాగే ఎంతవరకు ఉందో దానితో తృప్తి పడిపోతూ ఉంటాడు. ప్రత్యేకముగా ఒకే చోటు ఉండాలి అనేటువంటి భావన లేనివాడే ఉంటాడు. అనికేత, స్థిర నివాసము లేనివాడు. ఎందుకంటే అలా ఉంటే ఒకే దాని యందు ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటే దాని పట్ల మమకార స్థితి ఏర్పడుతుంది. కనుక భగవద్భక్తుడు ఎప్పుడూ కూడా ఏది నాది అనుకోడు. కనుక ఎక్కడైనా ఉంటాడు, ఎలా అయినా ఉంటాడు, ఒక్కలానే ఉంటాడు. దేన్ని కూడా నాది అనే భావన పెట్టుకోడు. ఆ విధముగా స్థిర నివాసము లేనటువంటి వాడు, స్థిరమైన బుద్ధి కలిగిన వాడైనటువంటి వాడు ఎవడుంటాడో, నిశ్చయమైన బుద్ధి కలిగిన వాడు ఎప్పుడూ కూడా అది మార్పుననేది పొందదు. భగవంతుని యందు నెలకొన్నటువంటి ఆ మనస్సులో ఎప్పుడూ కూడా ఏ విధంగానూ కూడా చపలత్వం అనేది పుట్టదు. అనేక కారణాల వల్ల, ఎన్ని కారణాలు వచ్చినప్పటికీ కూడా స్థిరమైన నిశ్చయము కలిగి తన్ను తాను నిలబెట్టుకుంటూ ఉంటాడు. ఎప్పుడూ కూడా ఎన్ని ప్రలోభవాక్యాలు వచ్చినప్పటికీ కూడా మరి ఆ ప్రలోభాలకి లొంగనటువంటి వాడే, స్థిరమైన నిశ్చయము కలిగినటువంటి వాడే, పరమాత్మకు అర్పితమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడే ఉంటాడు. ఇది భగవంతుని యొక్క భక్తుని యొక్క లక్షణాలు. పరమాత్మేందు తత్పరత కలిగినటువంటి మనస్సు కలిగిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి. మరి ఇప్పటి వరకు మనకి భగవద్భక్తుని యొక్క లక్షణాలు ఇన్ని విధాలుగా చెప్పారండి. అంటే 35 గుణాలుగా చెబుతారు అన్నిటినీ కూడా. మరి వీటిల్లో ఎవరికైనా మరి మనము గమనించుకోండి, ఇక్కడ చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా ఒక జ్ఞానికుండే లక్షణాలు, ఒక యోగికుండే లక్షణాలు, ఒక కర్మయోగికి ఉండేటువంటి లక్షణాలే చెప్పారు తప్ప అంటే నిష్కామ కర్మత్వంలో ఉండేవారి యొక్క తత్వాన్ని కూడా తెలియజేశారు. కర్తృత్వ శూన్యుడై ఉంటాడు నా భక్తుడు. అలా 3 యోగాల యొక్క లక్షణాలని కూడా మిళితము చేసి దాన్ని భక్తితో రంగరిస్తేనే వాడు నా భక్తుడవుతాడు అనే విషయాన్ని ఇక్కడ సుస్పష్టం చేశారు.
అంటే మనకు అర్థమయ్యే రీతిలో బోధించారు. మరి భక్తి యోగం అనే పేరు పెట్టారు, భక్తుల లక్షణాలుగా తెలియచేశారు. కానీ మనకి ఇక్కడ అర్థం చేసుకుంటే మరి భగవద్భక్తుడు అంటే మనం అనుకుంటూ ఉంటాం, భక్తుడంటే చూడగానే అతను భక్తుడుగా మనకి అర్థమైపోతూ ఉంటుందండి. వాడి వేషధారణ, వారు ధరించేటువంటి మరి నామాలు, లేకపోతే ఇంక ఇతరత్ర వాడు ఊర్ధ్వ పుండ్రాలు, ఇలా రకరకాల విధానాల్లో భక్తులుగా బయటకు ప్రదర్శితమైపోతూ ఉన్నటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. కానీ ఎక్కడా కూడా వారి యొక్క దేహము యొక్క ఆచ్ఛాదన విషయంలో కానీ, వారి భాష విషయంలో కానీ, వారి పాండిత్యానికి సంబంధించినటువంటి విషయాన్ని కానీ ఎక్కడా కూడా భగవానుడు ప్రస్తావన చేయలేదండి. వాడు ఈ విధంగా పాండిత్యము కలిగిన వాడే ఉండాలి, ఈ విధమైన సంస్కృతి కలిగినటువంటి వాడే ఉండాలి అని ఏమీ కూడా ఇక్కడ తెలియచేయలేదండి. కేవలము వారి భావాల్ని తెలియచేశారు. వారి యొక్క తత్వము ఇలా ఉంటుందనేది దాన్ని తెలియచేశారు. కనుక భక్తి అంటే మనం యథార్థముగా వాస్తవముగా ఏమై ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. భక్తి అంటే జ్ఞానము, భక్తి అంటే యోగము, భక్తి అంటే కర్మ ఫలత్యాగము. ఈ మూడింటితో కూడినటువంటి భక్తి అంటే భగవంతుని యందు ఎడతెరిపి లేనటువంటి నిష్ఠ, విశ్వాసము, తదేకమైన ధ్యాస ఏదైతే ఉందో అదే భక్తి. కనుక భక్తి అంటే మనం ఇలా తెలుసుకోవాలి. ఎవరిలో అయినా సరే ఈ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకు మనంగా కూడా వాటన్నిటిని కూడా ఆపాదించుకుని భగవానుడు చెప్పినటువంటి ఈ యొక్క 35 సుగుణములుగా చెప్పబడినటువంటి భక్తి భావముతో కూడిన లక్షణాన్ని కనుక మనం తెచ్చుకోగలిగితే కొన్నింటిని సాధించినా అన్నీ మనకు చేరువైపోతాయి. ఎందుకంటే ఇందులో ఏ కొన్నింటిని మనము పనిగట్టుకొని ఆ లక్షణాన్ని పొందే ప్రయత్నం చేస్తే మిగతా అన్నీ కూడా వచ్చి మనను చేరుతూ ఉంటాయి. కనుక దాన్ని గమనించుకుని మరి ఇన్ని విధాలుగా మనకి వర్ణన చేసి పరమాత్మ తెలియచేశారు కనుక వాటిల్లో కొన్నైనా మనం పొందటానికి ప్రయత్నము చేయాలి. కానీ అవన్నీ పొందాలంటే ఏముండాలో కూడా భగవానుడు మనకి చివరిగా ఈ అధ్యాయంలో మనకి తెలియచేస్తూ, ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానామత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియాః. శ్రద్ధ కలిగి నన్నే నమ్ముకుని నేను చెప్పినటువంటి ఈ అమృత రూప ధర్మమును యథారీతి ఆచరించు భక్తులు నాకు ప్రాణప్రియులు అన్నారు. ఇక్కడ అంటే ఇప్పటి వరకు చెప్పినటువంటి లక్షణాలు, భక్తుల లక్షణాలుగా చెప్పినటువంటి అన్నిటినీ కూడా అనుష్ఠానంలో పెట్టాలంటే ముఖ్యంగా ఏమి ఉండాలి, అన్నింటికీ ఏమి ఉండాలి, ఇక్కడ అదే ఉండాలి, అదే శ్రద్ధ. శ్రద్ధ లేని వాడికి ఎన్ని తెలిసినా వాటి వల్ల ప్రయోజనం ఉండదు. కావున శ్రద్ధ అనేది మనకి ఇంతకుముందు ఎన్నో మార్లు చెప్తూనే వచ్చారు. అలాగే ఈ భక్తి యోగంలో కూడా దీన్ని విడిచిపెట్టకుండా ఈ శ్రద్ధకి మళ్ళీ చివరిగా దానికి ఉత్తమ స్థానాన్ని కల్పించారు. మరి ఈ శ్రద్ధతో కూడి ఉన్నవాడే దీన్ని సాధించగలుగుతాడని చెప్పిన దీని అర్థాన్ని మరికొంత వచ్చే భాగంలో మనం విశ్లేషణ చేసుకుందాం. హరి ఓం తత్సత్.